అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన సండే స్పెషల్ వీడియో వచ్చేసి చికెన్లో కూడా డ్రై ఐటమ్ అండి. అదే కొరియాండర్ లెమన్ చికెన్. ఈ చికెన్ స్టార్టర్గా అయినా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి. మరి ఈ కొరియాండర్ చికెన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 1/2 కిలో చికెన్ని తీసుకొని, అది కూడా బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్ వేసుకోవాలండి. జింజర్ పౌడర్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదుషా జింజర్ పౌడర్ని వాడుతున్నాను. ఏ మసాలాలైనా కూడా బాదుషావి బాగుంటాయండి. అలాగే 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ముందుగా బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని చిలకరించుకొని తర్వాత కలుపుకోవచ్చు. ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా చికెన్ ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా మనకు పొడి పొడిగా గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఒక చుక్క నీళ్ళని చిలకరించుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉంచినా పర్లేదండి, కనీసం అరగంట పాటైనా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు ఇలా చికెన్ ముక్కల్ని పైకి ఎగరేస్తే లైట్ వెయిట్గా ఉంటే చికెన్ వేగినట్లు. ఇప్పుడు మనం పక్కకు తీసి ఇంకా మిగిలిన చికెన్ని కూడా మరోసారి వేసుకొని ఇలా చికెన్ మొత్తాన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. 1 ఇంచ్ అల్లంని తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే 12 నుంచి 14 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనకు కారానికి తగినట్టుగా 6-7 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి చేదు రాకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసైనా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదే కడాయిలో ఆయిల్ అంతా ఉంచేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఉంచేసి అందులోనే మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న అల్లము వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి పోసుకోవాలి. ఇలా మళ్ళీ ఎందుకు కలపమంటున్నాను అంటే కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా గిన్నె కింది భాగానికి చేరిపోయి ఉంటుంది కాబట్టి కలిపి పోసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలపాలి. ఈ ప్రాసెస్ అంతా 2-3 మినిట్స్లోనే అయిపోతుందండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి ఈ పదనంతా. ఇవన్నీ వేసాక చికెన్ని ఒకసారి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎక్కువగా వేయించనక్కర్లేదు. మనం ఆల్రెడీ చికెన్ని వేయించాము, మసాలాలు వేయించాం కదా. అంతే అండి, కొరియాండర్ లెమన్ చికెన్ రెడీ. పైన కొద్దిగా నువ్వులు చల్లుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, కొరియాండర్ లెమన్ చికెన్ రెడీ. ఈ చికెన్ సైడ్ డిష్గా అయినా స్టార్టర్గా అయినా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.